ప్రార్థించుదుము. పరిశుద్ధుడమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా తండ్రి ప్రభ ప్రేమించి సజీవమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకొని తిరిగి తండ్రి ప్రభ మమ్మల్ని ఈ యొక్క 3వ మాసములో తండ్రి ప్రభ ప్రవేశింపచేసి తండ్రి ప్రభ మొదటి పరిశుద్ధ పునరుత్థాన దినమున తండ్రి ప్రభ మరి నీ యొక్క వాక్కులను ధ్యానించుకునే ఆధిక్యత తండ్రి ప్రభ నీ యొక్క పరిశుద్ధమైన ఆత్మలో మాకు మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నైనా మేము ఈ లోకములో తండ్రి ప్రభ నీ వాక్కులను బట్టి మాత్రమే బ్రతకగలము. ఆ వాక్కులతో మాత్రమే మా బ్రతుకును సరిచేసుకొని తండ్రి ప్రభ మీరున్నటువంటి చోటుకు రాగలము అని మా కొరకు తండ్రి ప్రభ ఈ వాక్యమును వదిలి తండ్రి ప్రభ మీరు వెళ్ళి మా కొరకు స్థలములను సిద్ధపరుస్తూ ఉన్నాం. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఆ విధముగా మీరున్న చోట్ల మేము కూడా తండ్రి ప్రభ నివసించులాగున మాతో తండ్రి ప్రభ నీ వాక్కులతో తండ్రి ప్రభ మాట్లాడి నీ రహస్యరాకడకు తండ్రి ప్రభ సిద్ధపరచుకోమని తండ్రి ప్రభ ప్రార్థిస్తూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రిని అతి వినయముగా బ్రతికిలాడి వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రికలో నుంచి కొన్ని విషయాలను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనమును ఈ సమయంలో పరిశుద్ధమైనటువంటి ఆత్మలో మనము ధ్యానిస్తాం. 6వ అధ్యాయము 2వ వచనం, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఇలాగు క్రీస్తు యొక్క నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎలాగు యేసుక్రీస్తు యొక్క నియమమును పూర్తి చేయాలో ఇక్కడ పౌలు పరిశుద్ధాత్మలో సంఘమై ఉన్నటువంటి మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తుకు ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆయన ఏ పని చేసినా నియమ నిబద్ధతలతో పనిచేస్తూ ఉన్నాడు. సో ఆయన నియమ నిబద్ధతలు లేకుండా ఆయన ఏ పని కూడా చేయటం లేదు అని మనకు అర్థమవుతా ఉంది. సో యేసుక్రీస్తు పాటించినటువంటి ఆ తండ్రి యొక్క నియమము మనము కూడా నెరవేర్చాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అది మనము నెరవేర్చాలి అంటున్నాడంటే, మీరు ఒకని భారములను ఒకరు భరించుడి. అంటే నీ భారము నేను, నా భారము మీరు భరించాలి అంటున్నాడు. అంటే నీ భారం ఏమై ఉంది, నా భారం ఏమై ఉంది, యేసుక్రీస్తు యొక్క భారము ఏమై ఉంది. సో యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ఆ భారము మనము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు కలిగి ఉన్న ఆ భారమును నెరవేర్చి వెళ్ళినటువంటి విధముగా మనము కూడా అదే భారము కలిగి ఉండి నెరవేర్చాలి అని ఇక్కడ పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి భారము ఏంటి అని గనక మనము ఆలోచన చేస్తే, యెషయా ప్రవక్త ద్వారా 9వ అధ్యాయం 6వ వచనములో స్పష్టంగా తెలియజేస్తాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో ఏమని సెలవిస్తాడంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు మనకు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును అని సెలవిచ్చాడు. సో పుట్టబోతున్నటువంటి యేసుక్రీస్తుకు, పుట్టినటువంటి యేసుక్రీస్తు పెద్దవాడు అవుతూ ఏం చేస్తాడు, ఏ భారం పెట్టుకొని ఈ లోకములోనికి కుమారుడుగా వస్తాడు, శిశువుగా పుడతాడని యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడంటే, రాజ్యము యొక్క భారము ఆయన భుజముల మీద ఉంటుంది, ఆన్ హిస్ షోల్డర్స్. కాబట్టి ఆయన యొక్క భుజముల మీద ఏం భారము ఉంది అని అంటే,
రాజ్యం యొక్క భారము ఉంది. ఈ రాజ్యము ఒక ప్రాంతానికి చెందినటువంటి రాజ్యం కాదు. ఈ రాజ్యము అనేటటువంటిది మన యొక్క సహవాసములో ఉన్నటువంటి బిడ్డలకు కృత్యం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు రాజు అని పేరు పెట్టుకున్నప్పుడు ఆ రాజు అనేటటువంటి ఆ యేసు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఉండి ఎక్కడ ఏ ప్రాంతానికి అతడు రాజుగా ఉండి ఏ ప్రాంతమై ఉన్నటువంటి రాజ్యమును అతడు పరిపాలించాడు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో ఆయన ఎక్కడ కూడా ఏ రాజ్యమునకు రాజుగా లేడు. ఆయన రాజుగా పరిపాలించి వెళ్ళలేదు. కానీ వచ్చింది ఎందుకు అనంటే ఆయన రాజ్యమును స్థాపించుకోవటానికి వచ్చాడు. ఆయన రాజ్యమును ఏర్పాటు చేసుకోవటానికి వచ్చాడు. కాబట్టి 2026 సంవత్సరాల క్రితం యేసు వచ్చి ఏం చేసుకుని వెళ్ళాడు అనంటే ఏ భారముతోనొచ్చైతే వచ్చాడో ఆ రాజ్యం యొక్క భారముతో వచ్చినటువంటి యేసు ఆ రాజ్యమును సిద్ధపరచుకొని ఆ రాజ్యమును తయారు చేసుకొని ఆ రాజ్యమును ఏర్పాటు చేసుకొని వెళ్ళాడు. తిరిగి మరలా రానయ్యున్నాడు. రానయ్యున్నటువంటి ఆ కాలంలో సంఘము ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల కాలము ముగించుకొని తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఆయన రాజుగా 1000 ఏళ్ళు ఆ రాజ్యం యొక్క పరిపాలన చేస్తాడు. కాబట్టి ఏ రాజ్యం యొక్క పరిపాలన చేస్తాడు అని గనక మనము ఆలోచన చేస్తే ఎప్పుడు మనం చదువుకునేటటువంటి ఒక మాటనే గనక మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా ఆయన మరణ పునరుత్థానముల ద్వారా మనము ఏమయ్యాము అని యోహాను గారు ప్రకటన గ్రంథం రాస్తూ జ్ఞాపకం చేస్తాడంటే యోహాను గారు రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనములో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగును గాక ఆమేన్. ఆయన అంటే యేసు మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేసెను. కాబట్టి రాజ్యముగా చేసుకోవటానికి వచ్చాడు. ఒక ప్రాంతాన్ని కాదు, ఒక్కొక్క వ్యక్తిని ఒక రాజ్యముగా చేసుకోవటానికి వచ్చాడు. ఇది ఆయన భుజముల మీద ఉన్నటువంటి ఆ భారం. ఆ భారమై ఉన్నటువంటి ఆ రాజ్యమును ఆయన చేసెను అంటున్నాడు, చేసుకుని వెళ్ళాడు. అనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ ఇలా ఆయనకు 11 మంది శిష్యులు ఉన్నారు కదా. ఈ 11 మంది శిష్యులను ఆయన ఒక్కొక్క రాజ్యముగా చేసుకుని వెళ్ళాడు. ఒక్కొక్క రాజ్యముగా చేసుకుని వెళ్ళినటువంటి ఆయన వెళుతూ ఏం చెప్పాడంటే మిమ్మల్ని నేను ఏ విధముగానైతే రాజ్యముగా చేశానో మీరు కూడా సర్వలోకములోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి శిష్యులుగా చెయ్యండి అంటే రాజ్యముగా చెయ్యండి. రాజ్యాలుగా ఒక్కొక్క వ్యక్తిని తయారు చేయండి అంటే ఒక్కొక్కరిని మారు మనసు జీవితంలోనికి నడిపించండి. ఏం పాపములు చేస్తున్నారో, ఏ ఆజ్ఞలను అతిక్రమించి జీవిస్తూ ఉన్నారో, దేవుని చిత్తము ఏంటో తెలుసుకుని కూడా ఆ దేవుని యొక్క చిత్తమును నెరవేర్చకుండా బ్రతుకుతున్నటువంటి విషయాలను వారికి పరిశుద్ధాత్మలో బోధించి తెలియచేసి ఇలాగే గనక మీ మనస్సును మార్చుకోకుండా ఇలాగే మీ ఆజ్ఞలను అతిక్రమించి జీవిస్తూ ఉంటే దేవుని యొక్క ఉగ్రత ఒకరోజు మహాభయంకరంగా నోవాహు దినములలో ఎలా వచ్చిందో, లోతు దినములలో ఎలాగ వచ్చినదో అలా వస్తుంది.
అలా వచ్చినప్పుడు మీరు ఏమాత్రం కూడా తప్పించుకోలేరు. కాబట్టి నేడు అన్న సమయము ఉండగానే రాజ్యము అని అర్థం వచ్చేటటువంటి రక్షణ పొందండి అనేటటువంటి సువార్తను తెలియచేయండి అని చెప్పాడు. యేసు వచ్చి కూడా అదే చేశాడు. యేసు వచ్చి ఎవరెవరు ఏమేమి పాపములను చేస్తూ ఉన్నారో, ఏ ఆజ్ఞ అతిక్రమించి జీవిస్తూ ఉన్నారో, మేము అబ్రహాము కుమారులము అని చెప్పుకుంటూ దేవుని ప్రజలము అని చెప్పుకుంటున్నటువంటి యూదులకు ఖండితముగా చెప్పాడు, మీరు దేవుని యొక్క సంబంధులు కాదు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని యేసుక్రీస్తు ఖచ్చితంగా యూదులకు చెప్పాడు. ఆ విషయాన్ని చెప్పినటువంటి విషయాన్ని యోహాను గారు చక్కగా రికార్డ్ చేసి పెట్టాడు. ఆ విషయాన్ని నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వచనం నుంచి కనుక చూస్తే, మీరు ఏల నా మాటలను గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి బోధిస్తూ ఉంటుంటే, మీ బ్రతుకులను మార్చుకోండి, సరిచేసుకోండి, రక్షణ పొందండి, రాజ్యముగా తయారు అవ్వండి అని చెప్తూ ఉంటుంటే, వారు ఆ బోధను వినకుండటము వలన మీరు తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచు ఉన్నారు. దిస్ ఇస్ నాట్ మై వర్డ్స్, దీస్ ఆర్ ది వర్డ్స్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఆనాడు యూదులకు ఖండితముగా చెప్తున్నాడు, ఈనాడు సోకాల్డ్ క్రైస్తవులకు కూడా చెప్తూ ఉన్నాడు. క్రైస్తవులమని చెప్పుకుంటూ పరిశుద్ధ లేఖనముల ప్రకారంగా దేవుడు ఎలాంటి బ్రతుకు బ్రతకాలని మనకు చెప్పాడో అలాంటి బ్రతుకు మనము బ్రతకకపోతే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మన తండ్రి అపవాది అని చెప్తున్నాడు. అపవాది యొక్క, సాతాను యొక్క దురాశలను నెరవేర్చడానికి ఇష్టపడతాము అని సెలవిస్తున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అపవాది సాతాను అబద్ధమునకు జనకుడు. వాడు అబద్ధమే చెప్తాడు కానీ సత్యము చెప్పాడు. వాడు చెప్పేటటువంటి అబద్ధాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అబద్ధము ఏంటి అనంటే, యేసుక్రీస్తును నమ్ముకుంటే మీకు కష్టాలు పోతాయి, యేసుక్రీస్తును మీరు నమ్ముకుంటే మీకు శ్రమలు ఉండవు, యేసుక్రీస్తును నమ్ముకుంటే మీకు బాధలు ఉండవు, యేసుక్రీస్తును మీరు నమ్ముకుంటే మీరు సుఖంగా జీవిస్తారు, యేసుక్రీస్తును మీరు నమ్ముకుంటే మీరు అడిగినదల్లా కూడా ఇస్తాడు అని అబద్ధపు యొక్క బోధ చేస్తాడు. యేసుక్రీస్తును నమ్ముకుంటే శ్రమలు రావు, కష్టాలు రావు అని చెప్పలేదండి. యేసుక్రీస్తును నమ్ముకుంటే మనకు శ్రమలు వస్తాయి అని చెప్పాడు. కాబట్టి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటున్నాడంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచూ ఉన్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. దీస్ ఆర్ ది వర్డ్స్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్ హూమ్ వి బిలీవ్డ్. మనము నమ్మి విశ్వసించిన మన యేసు చెప్తూ ఉన్నాడు, మీకు లోకములో శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానని మన యేసు వార్త చెప్తే, అబద్ధమునకు జనకుడైనటువంటి సాతాను ఏం చెప్తాడంటే, యేసును నమ్ముకుంటే మీకు శ్రమలు రావు, శ్రమలు పోతాయి అంటాడు. యేసు ఏం చెప్పాడు? శ్రమలు వస్తాయి, ఆ శ్రమలలో మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. నేనేమి కొత్త బోధ మీకు చేయటం లేదు, మీకు చెప్పినవే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం ఎందుకు చేయాల్సి వస్తుంది అనంటే, యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్నప్పటి నుంచే ఈ అబద్ధ బోధ అనేటటువంటిది ఉంది.
యేసు చెప్పాడు, అంత్య దినాలలో రహస్య రాకడలలో లేదా నేను సువార్త ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత గారడీ సీమోను లాంటి వాళ్ళు వస్తారు. గారడీ సీమోను ఏం చేస్తున్నాడు? ఈ సువార్త ప్రకటించడం లేదు. ఆయన భుజముల మీద ఉన్నటువంటి ఆ రాజ్యం యొక్క భారాన్ని గారడీ సీమోను ఆ భారమును మోయటం లేదు, ఆ భారమును నెరవేర్చడం లేదు. యేసుక్రీస్తు యొక్క భారమును మనము మోయాలి. మనము మోస్తున్న భారమును ఇంకొకరు మోయాలి. దీనికే పౌలు అంటున్నాడు 6వ అధ్యాయం 2వ వచనములు గలతీలో, మీరు ఒకరి భారములను ఒకరు భరించుడి. సో మన భారం ఏమై ఉండాలి? మన యేసు యొక్క భారమై ఉండాలి. అందుకే క్రీస్తు కలిగినటువంటి నియమమును మీరు నెరవేర్చండి. క్రీస్తు కలిగినటువంటి నియమము అందరూ అంతటను మారు మనసు పొంది రాజ్యములుగా సిద్ధంగా ఉండాలి. యాకోబు పత్రికలో కూడా ఏం చెప్తాడు? 1వ అధ్యాయము 2వ వచనంలో, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించులని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందముగా ఎంచుకోండి. మన విశ్వాసమైతే, మన విశ్వాసమునకు పరీక్ష కలిగితే నానా విధములైన శోధనలు వస్తాయని మన యేసు చెప్తే, అపవాదికి జనకుడైనటువంటి సాతాను ఆయా మనుషుల ద్వారా, ఆయా సోకాల్డ్ మేము దేవుని ప్రతినిధులము అని చెప్పుకుని, దేవుని ప్రవక్తలము అని చెప్పుకుంటూ, దేవునికి సంబంధించినటువంటి సువార్థికులము అని చెప్పుకుంటూ, పాస్టర్లము అని చెప్పుకుంటూ ఏం చెప్తారు? మీకు శోధనలు రావు అంటున్నాడు. శోధనల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు అంటున్నాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు. శోధనను మనము సహించాలి అని చెప్తుంటే, అబద్ధానికి జనకుడైనటువంటి సాతాను వాడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడి ప్రతినిధులతో యేసు పేరు పెట్టుకొని చెప్పిస్తున్నాడు, శోధనల నుండి యేసుక్రీస్తు మనల్ని తప్పిస్తాడు. ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు, సత్యం చెప్తున్నాడు, శోధనను సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై, శోధనను సహిస్తూ శోధనలో మనము నిలిచి ఉండి మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన నీతిని మనం కాపాడుకోవాలి, మన యథార్థతను మనము కాపాడుకోవాలి. శోధనలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, అవమానాలు వచ్చాయని, నిందలు వచ్చాయని, మన జీవితంలో అనుకున్నది ఏది కూడా జరగకుండా సమాజంలో తలదించుకునే పరిస్థితి వస్తుంది అని మనము సులువైనటువంటి దారులను మనం వెతుక్కోకూడదు. శోధనను సహించాలి. శోధనకు నిలిచి ఉన్నవాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటము మనం పొందుకుందాం. ఇది సత్యం, ఇది సత్య సువార్త. కానీ యేసేం చెప్తున్నాడు? అబద్ధమునకు జనకుడైనటువంటి సాతాను, వానిలో సత్యమే లేదు, వాడిలో ఉన్నదంతా కూడా అబద్ధమే. లోకములో బ్రతికినంత కాలం ఈ వాక్యానికి వ్యతిరేకంగా సంపాదించుకుంటూ, ఈ వాక్యానికి వ్యతిరేకంగా సుఖభోగాలను అనుభవించమని చెప్తాడు. నాకు తెలిసి ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి మాటలను యేసుక్రీస్తు ద్వారా విని నేర్చుకున్నటువంటి అందరూ కూడా, మాక్సిమంగా అందరూ కూడా శ్రమలను అనుభవించారు. ప్రకటన గ్రంథంలో కూడా చెప్తాడు, వీరు మహాశోధనలను, మహాశ్రమలను అనుభవించి వచ్చారు అన్నటువంటి విషయము కూడా మనకు జ్ఞాపకం చేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చారని చెప్తున్నాడంటే, వీరు శ్రమలను అనుభవించి వచ్చారు అని చెప్తాడు. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో గనక మనం గమనిస్తే, అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు. చూడండి, వీరు మహాశ్రమల నుండి వచ్చారు.
ఎలా వచ్చారట? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. క్రైస్తవులు, సో పరలోకములోనికి మనము ఎలా వెళ్తాము? మహాశ్రమలను అనుభవించొచ్చారు, ఆ శ్రమలను సహించారు, నిలిచారు, ఎదిరించి జయించారు. క్రైస్తవులు, సో మనము జయించాలంటే మనకు రావాలి. సో ఒకరి భారము ఒకరు భరించండి. యేసు క్రీస్తు రహస్య రాకడ కొరకు బ్రతుకుతూ వచ్చేటటువంటి అవమానాలను ఒకరు భరిస్తాము. దేవునికి స్తోత్రం. నిందలను ఒకరు భరిస్తాం, అనారోగ్యములను ఒకరినొకరు భరిస్తాం, ఆర్థికపరమైన ఇబ్బందులను ఒకరినొకరు భరిస్తాము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రహస్య రాకడ కొరకు మారు మనసు పొంది రక్షింపబడినటువంటి వారి యొక్క అవసరతల అక్కరలలో మనము ఒకరిని ఒకరు పాలు పంచుకుందాం. బాధపడుతూ ఉంటే చూసి వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. ఎవరి బాధల్లో? రక్షింపబడి మారు మనసు పొంది రాజ్యముగా మార్చబడి యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో రాజ్యముగా అతడు పరిపాలించబడాలి అనేటటువంటి ఉద్దేశంతో బ్రతుకుతున్నటువంటి వారి యొక్క అక్కరలలో మనము పాలు పొందాలి. వారి అవసరతల అక్కర్లు తీర్చాలి. ఇది మనకు మన యేసు నేర్పించి వెళ్ళాడు. అది మీరు నేర్చుకొని అదే మీరు ఇతరులకు నేర్పించండి అని చెప్పండి అని పౌలు గారి ద్వారా మనకు జ్ఞాపకం చేసినటువంటి విషయాన్ని ఈ 3వ మాసములో మొదటి దినమున పరిశుద్ధాత్మలో మన జ్ఞాపకం చేస్తున్నాయి. చూడండి, మళ్ళీ అదే గలతీ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలోనే 2వ వచనంలోనికి మళ్ళీ కనుక మనము వెళ్ళి అక్కడ గమనించినట్లయితే అపోస్తలుడు పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఒకని భారములను ఒకడు భరించి. ఇప్పుడు అర్థమైంది కదమ్మా, భారములంటే యేసుక్రీస్తు భుజముల మీద రాజ్యం యొక్క భారం, అంటే అందరూ అంతటను మారు మనసు పొంది రక్షింపబడాలనేటటువంటి ఆ భారముతో వచ్చాడు. ఆయన నెరవేర్చి వెళ్ళాడు. ఎవరైతే అలా భారముగా అలాంటి రాజ్యముగా మార్చబడ్డారో వారికి చెప్తున్నాడు, మీరు వెళ్ళి అనేకులను శిష్యులుగా అంటే రాజ్యములుగా తయారు చేయండి అని చెప్పాడు. అందులో అపోస్తలుల యొక్క సువార్త ద్వారా యేసుక్రీస్తు యొక్క దర్శనము ద్వారా దమస్కుకు వెళుతుంటే దర్శనము ద్వారా మారు మనసు పొంది రక్షించబడి అనేకులను రాజ్యములుగా తయారు చేస్తూ గలతీ పత్రిక రాస్తున్నటువంటి పౌలు కూడా రాజ్యముగా మార్చబడి మీరు కూడా అందరినీ రాజ్యము అనేటటువంటి భారము ఒకరిని ఒకరు కలిగి ఉండండి, ఒకరిని భారములను ఒకడు భరించండి. ఈలాగు క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి అని చెప్పి 6వ వచనములో ఏమంటాడో చూడండి. 6వ అధ్యాయం 6వ వచనములో వాక్య ఉపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములు అన్నింటిలో భాగము ఇయ్యవలెను. సో ఇక్కడ వాక్యమును ఉపదేశిస్తున్నటువంటి వ్యక్తి, ఏ వాక్యమును ఉపదేశిస్తున్న వ్యక్తి? రక్షణ వాక్యమును ఉపదేశిస్తున్న వ్యక్తి. వాక్యమును ఉపదేశించేవాడంటే ఎవడు పడితే వాడు కాదండి. ఈ రోజున ఎవడు పడితే వాడు వాక్యము చేత పట్టుకొని ఆ వాక్యమును లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి స్వస్థతల కొరకు, ఆరోగ్యముల కొరకు, ఉద్యోగముల కొరకు, పెళ్లిళ్ళ కొరకు, సంతానముల కొరకు, ఇలా లోక సంబంధమైన వాటి కొరకు సువార్తను వాక్యమును ప్రకటిస్తున్నటువంటి ఆ వాక్యం గురించి చెప్పటం లేదు. ఇక్కడి పక్కనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. ఏం వినిపించాలి? వాక్య ఉపదేశకుడు ఏం వినిపించాలి? మారు మనస్సుకు తగినటువంటి రక్షణ సువార్తను వినిపించేటటువంటి ఆ వాక్య ఉపదేశమునకు, ఆ వాక్య ఉపదేశమును చేస్తున్నటువంటి ఆ వ్యక్తికి, ఎవరైతే ఆ వాక్య ఉపదేశమును వింటున్నారో ఆ వాక్య ఉపదేశమును వింటున్నటువంటి ఆ వ్యక్తులు ఉపదేశము చేస్తున్నటువంటి వ్యక్తికి
వింటున్నటువంటి వారు మంచి పదార్థములలో భాగము ఇవ్వాలి అని సెలవిస్తూ ఉన్నాడు. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఉదాహరణకి ఇక్కడ నేను నిలబడి పరిశుద్ధాత్మను వాక్యమును ఉపదేశిస్తున్నాను. సో ఉపదేశిస్తున్నటువంటి నాకు మంచి పదార్థములలో భాగమియ్యు అంటే, మీరేం తిండి తింటున్నారో ఆ తిండి నాకు ఇవ్వండి, మీరేం బట్ట కట్టుకుంటున్నారో నాకు ఆ బట్ట ఇవ్వండి, మీరు ఎంత డబ్బు ఖర్చు చేసుకుంటున్నారో ఆ డబ్బు ఖర్చు చేసుకుంటుంటే దాంట్లో నాకు కూడా ఇవ్వండి కాదండి. అయితే ఉండొచ్చు కానీ మంచి పదార్థములు అని అన్నాడు అక్కడ. ఏమిస్తావు మంచిది నువ్వు? వాక్య ఉపదేశము నేను చేస్తున్నానా, పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడా? నన్ను పరిశుద్ధాత్ముడు ఒక ఉపకరణముగా వాడుకుంటున్నాడు. ఉదాహరణకు మీరు ఉన్నటువంటి చోట్ల మీరు వాక్యం వింటున్నారు, మీరు ఉన్న చోట మీరు వాక్యం వింటున్నారు. ఎందులో నుంచి వింటున్నారు అంటే, బహుశా టీవీ పెట్టుకునో లేకపోతే సెల్ ఫోన్లోనో నేను ఇచ్చినటువంటి ఈ వర్తమానమును మీరు సెల్ ఫోన్లో ఫేస్బుక్లో అయితే వరప్రసాద్ అనేటటువంటి ఆ లింక్ను ఓపెన్ చేయటం వలన ఆ ఫోన్ యొక్క కమ్యూనికేషన్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీరు సువార్త వింటున్నారు. ఇఫ్ యు డోంట్ ఓపెన్ ద ఫోన్, ఇఫ్ యు డోంట్ ఓపెన్ ద ఫేస్బుక్, హౌ యూ క్యాన్ లిజన్ దిస్ వర్డ్? అంటే నువ్వు వాక్యం వినాలి అని అంటే, ఇప్పుడు నేను వాక్యం ప్రకటిస్తున్న చోటుకు నువ్వు రాలేదు. అంటే నీకు వాక్యము ఏది వినిపిస్తుంది నువ్వు ఉన్న చోట అంటే, నీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్. అంటే సెల్ ఫోన్ వాక్యం బోధిస్తుందా? సెల్ ఫోన్ నుంచి వరప్రసాద్ బోధిస్తున్నాడు, వరప్రసాద్లో నుంచి పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు. కాబట్టి వాక్య ఉపదేశం చేయువాడు పరిశుద్ధాత్ముడు. ఆ వాక్య ఉపదేశం చేస్తున్న పరిశుద్ధాత్మునికి మంచి పదార్థములలో భాగం ఇవ్వాలి. అంటే నా చెడును మంచిగా మార్చుకోవాలి, నా పాపమును పరిశుద్ధంగా మార్చుకోవాలి, నా అవినీతిని నీతిగా మార్చుకోవాలి, నా యథార్థత లేని జీవితాన్ని యథార్థంగా మార్చుకోవాలి. అంతేగాని నేను వాక్యం వినటం వలన నా రోగం పోతుందండి, నేను వాక్యం వినటం వలన నాకు ఉద్యోగం వస్తుందండి, నేను వాక్యం వినటం వలన నా శాలరీస్ పెరుగుతుందండి, నా వాక్యం వినటం వలన నేను ఒక ఇల్లు కట్టుకుంటానండి. కట్టుకుంటావు, ఉద్యోగం వస్తుంది, చక్కగా ఏది తక్కువ కాకుండా బ్రతుకుతావు. ఎప్పుడు? మొదట నీవు రాజ్యముగా మార్చబడితే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటాడు? నా రాజ్యమును నీతిని మొదట వెతుక్కోండి. ఎక్కడికి వెళితే, ఎవరి ద్వారా మారు మనసుకు సంబంధించిన దేవుని రాజ్యముగా మార్చబడేటటువంటి సువార్త దొరుకుతుందో వెతుక్కోమంటున్నాడు. హూ ఈస్ ప్రీచింగ్ ది గాస్పల్ ఇన్ రిగార్డ్ టు ది కింగ్డమ్? కాబట్టి దేవుని యొక్క రాజ్యముగా నువ్వు మార్చబడేటటువంటి చోటును వెతుక్కో. దేవుని యొక్క రాజ్యముగా మార్చబడేటటువంటి సువార్త బోధిస్తున్నటువంటి వారిని మొదట నువ్వు వెతుక్కొని, మొదట నువ్వు రాజ్యముగా మార్చబడితే అవన్నీ అన్నాడు. ఒక్కొక్కటి కాదండి, అవన్నీ. నీకు కావలసిన ఆరోగ్యం, నీకు కావలసిన ఉద్యోగం, నీకు కావలసినటువంటి పెళ్లి, నీకు కావలసినటువంటి పిల్లలు, నీకు ఉండటానికి కావలసిన ఇల్లు, నువ్వు ప్రయాణాలు చేయటానికి కావలసినటువంటి వాహనాలు, నువ్వు ధరించుకోవటానికి కావలసినటువంటి శ్రేష్టమైన వస్త్రాలు, ఆభరణాలు అన్నీ ఇస్తాడు. మొదట చేయవలసినది చేయకుండా వీటి కొరకు గనక మనము సేవకుల దగ్గరికి వెళితే, వీటి కొరకు గనక మనము ఆలయాలకు వెళితే, అది మనకు దొరకదు గనక, దేవుని యొక్క నియమము దేవుడు ఆశించినది మనకు దొరకదు గనక, మనం ఆశించినది కూడా దొరకదు. ఒకవేళ దొరికినా మనము తృప్తిగా ఉండమండి.
తృప్తిగా ఉండవు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వాక్య ఉపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగమయ్యండి. ముందు వాక్యము ఉపదేశిస్తున్న పరిశుద్ధాత్మనికి మన మంచి జీవితం, మారు మనసు పొందినటువంటి జీవితమును అతనికి ఇచ్చి ఆ కృతజ్ఞతను పరిశుద్ధాత్మనికి చూపించి ఆ తర్వాత ఈ వ్యక్తికి ఏమైనా చెయ్యాలని అనిపిస్తే చెయ్యొచ్చు. కానీ అతనికి ఏమి చేయకుండా పరిశుద్ధాత్మునికి నీ యొక్క మారు మనస్సు, రక్షణ, రాజ్యం యొక్క జీవితము ఇవ్వకుండా ఈ వ్యక్తికి మీరు ఏమీ ఇచ్చినా లాభం లేదు. అందుకే ఈ వ్యక్తికి, వాక్యం ప్రకటిస్తున్న ఈ వ్యక్తికి ఏం కానుకలు పంపించొద్దు అని చెప్తాను. ఏమీ పంపించకండి. దేవునికి తెలుసు నేను ఎలా బ్రతకాలో. ఆనాడు అపోస్తలులను, ఆనాడు సువార్థికులను, ఆనాడు దేవుడు వాడుకున్నటువంటి వారందరూ అడుక్కోలేదండి. నేను పలానా చోట ఆలయాన్ని కట్టాలనుకుంటున్నాను, ఆలయం కట్టడానికి నాకింత డబ్బు ఇవ్వండి అని అడుక్కోలేదండి. మీరు డబ్బిస్తే నేను సువార్త చెప్తే రక్షింపబడతారు అని చెప్పలేదండి. రక్షింపబడిన వాళ్ళే వాళ్ళ యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా వారంతట వారుగా వచ్చి ఇస్తే తీసుకున్నారు. ఏమనంటే మోషే దినాలలో ప్రత్యక్షపు యొక్క గుడారాన్ని కట్టడానికి వెళ్ళి తన ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ దగ్గర నుంచి తీసుకొని రమ్మన్నాడు కదా. కాబట్టి వారు వచ్చి ఇచ్చారు. ప్రత్యక్ష గుడారము కట్టడం ముగించబడింది. ప్రత్యక్ష గుడారం కట్టడం ముగించబడిన తర్వాత ఇప్పుడు వెళ్ళి చెప్పమంటున్నాడు, మీరేమీ తీసుకురాకండి. ఏం తీసుకురా, ప్రత్యక్ష గుడారం కట్టబడిపోయింది కదా, ఇప్పుడు ఏం తీసుకురాకండి అని చెప్పాడు. అది చెప్పరుగా ఇప్పుడు జీవితకాలం అంతా వీడు తీసుకుని అంటాడు, వీని కొడుకు తీసుకుని అంటాడు, వీని మన్మన్లు తీసుకురమ్మంటారు. అంటే కుటుంబము చేస్తున్నటువంటి పరిచర్య అంతా కూడా తరతరాల వరకు తీసుకురండి, తీసుకురండి, తీసుకురండి. ఎస్, తీసుకురండి, తీసుకురండి. ఒక్కొక్కరిని రాజ్యములుగా, పరిశుద్ధులుగా మార్చి యేసు దగ్గరికి తీసుకురండి, ప్రభువు దగ్గరికి తీసుకురండి. అప్పుడు అంటాడు, బలానమ్మకమైన మంచి దాసులారా అంటాడు. కాబట్టి మొదట పరిశుద్ధాత్మునికి కావలసినటువంటి ఆత్మలను సంపాదించి ఇద్దాము. ఆ తర్వాత వారి వారి ప్రేరేపణను బట్టి, వారి వారికి ఇవ్వాలన్నా కలిగిన దాన్ని బట్టి ఇస్తే తీసుకుందాం, కానీ అడిగి తీసుకోకండి. ఒకరి భారములను ఒకరు భరించటం అంటే అడిగి తీసుకోవటం కాదండి. యేసుక్రీస్తు కలిగి ఉన్న ఆ రాజ్యం యొక్క భారము మనము కలిగి ఉన్నాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు చెప్తున్నాడు. మోసపోకండి అయ్యా. ఈ అబద్ధ బోధకులు చేసేటటువంటి, అబద్ధానికి జనకుడైనటువంటి అపవాది సాతాను చెప్పే ఈ తుచ్చమైనటువంటి ఆశలను చూపించే ఆ సువార్త విని, ఆ వాక్యం విని, అదే వాక్యం అనుకొని, అదే సువార్త అనుకొని మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఈ శరీర సంబంధమైనటువంటిది నువ్వు విత్తుతే, శరీర సంబంధమైనది ఏంటంటది? క్షయమైనది, పాడయ్యేది, ఏమాత్రం కూడా ఉపయోగము లేనటువంటిది. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఉద్యోగం ఇస్తున్నాడండి, మీకు ఇల్లు ఇస్తున్నాడండి, మీకు పిల్లల్ని ఇస్తున్నాడండి, మీకు ఏవేవైతే అవసరతలు ఉన్నాయో అవి తీరుస్తున్నాడండి, ఇవన్నీ నేను చెప్తాను. ఇస్తాడు. ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇచ్చేశాడు. ఉద్యోగం అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని మొదటి రోజుననే నువ్వు ఉద్యోగం చేయటానికి వెళుతున్నప్పుడే యేసు యొక్క రహస్య రాకడ వస్తే, లేదా యేసు దగ్గర నుండి మనకు పిలుపు వస్తే, రాజ్యముగాను సిద్ధపరచబడకపోతే, నీ బ్రతుకు మార్చుకోకపోతే, పరిశుద్ధునివి కాకపోతే, నీకు వచ్చిన ఉద్యోగం క్షయమైంది, నువ్వు కట్టుకున్న ఇల్లు క్షయమైంది.
నువ్వు సంపాదించుకున్నదంతా కూడా వ్యర్థమైనటువంటిది. అందుకే అంటున్నాడు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ప్రైస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క సన్నిధిలో నన్ను పిలిచినటువంటి 21 సంవత్సరాల నుంచి ఆత్మ సంబంధమైనటువంటి వాక్య ఉపదేశమునే పరిశుద్ధాత్ముడు నా ద్వారా అందించుకుంటున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి బోధ ఎవరైతే విత్తుతాడో ఆ ఆత్మ సంబంధమైనటువంటి దానిలో నుండి నిత్య జీవము అనేటటువంటి పంట కోస్తాడండి. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దిమంది. కోత కాలం సమీపించిందంటే, మళ్ళీ చెప్తున్నాను, లోక సంబంధమైనటువంటి కోత గురించి మాట్లాడటం లేదు. ఆత్మ సంబంధమైన కోత చాలా సమీపముగా ఉంది. ఆయన రహస్య రాకడనే కోత. ఆ రహస్య రాకడలో ఏం కోత కోస్తానంటున్నాడు? రాజ్యముగా, పరిశుద్ధులుగా, లేదా పరిశుద్ధమైన రక్షింపబడిన రాజ్యములుగా తయారైనటువంటి వారిని ఈ కోత అన్న అర్థంతో ఆయన వచ్చి తీసుకొని పోబోతా ఉన్నాడు. ఈ భారము ఒకరిని ఒకరు భరించండి, ఒకరిని ఒకరు కలిగి ఉండండి. ఇది క్రీస్తు యేసు కలిగి నెరవేర్చి వెళ్ళాడు. మనము కూడా కలిగి నెరవేర్చాలి. మనము మేలు చేయుట యందు విసుకక యుద్ధము. శరీరానికి మేలు అందరూ చేస్తారండి. వాడికి ఇష్టపూర్వకంగానైనా చేస్తాడు, అయిష్టపూర్వకంగానైనా చేస్తాడు శరీరానికి మేలు. కానీ లోపల ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడు కదా, ఆ లోపల ఉన్న అంతరంగ పురుషునికి మేలు చేసే విషయంలో విసిగిపోకండి. వాడికి ఎంత సువార్త చెప్పినా వాడు మారడండి అని విసిగిపోకండి. మన పని వినిపించటమే. దాన్ని నీరు పోసి వృద్ధి చేయువాడు పరమ తండ్రి. కేవలం మనం పనిముట్లు మాత్రమే. సో ఆత్మకు మేలు చేసే విషయంలో, నరకములో కాల్చబడకుండా దేవుని యొద్దకు ప్రతి వ్యక్తి చేరేటటువంటి ఆ మేలు చేసేటటువంటి మనము విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమి ఏమి, తగిన కాలమందు పంట కోతుము. తగిన కాలం, యేసు యొక్క రహస్య రాకడ కాలములో మనము విసుకక అలసిపోకుండా చేసేటటువంటి ఈ సువార్త ద్వారా తగిన ఆ కాలమున ఆత్మ సంబంధమైనటువంటి ఆగమనము జరగబోతా ఉంది. ఆత్మ సంబంధముగా ఎత్తబడటానికి ఆయన మేఘములను పంపనై ఉన్నాడు. ఆ మేఘములో మనమందరము కూడా కొనిపోబడేటటువంటి ఆ సమయం ఆసన్నమైంది. అందుకే మొదటి కీర్తనలో చాలా చక్కటి మాట రాస్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకుండా ఈ యెహోవా ధర్మశాస్త్రమై ఉన్న ఈ వాక్యమును చదవాలి, వినాలి, బోధించాలి, ధ్యానించాలి. అలా ధ్యానించువాడు, అలా నిత్యము కూడా దివారాత్రులు ధ్యానించేవాడు, ఆనందిస్తూ ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు అన్నాడు. మళ్ళీ తగిన కాలమున మనము ఫలించి ఆయన భుజించేటటువంటి విధంగా మనం సిద్ధంగా ఉంటాము అని చెప్తున్నాడు. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఎవరి ఎడల? విశ్వాసులుగా చేర్చబడినటువంటి వారి యొక్క విశ్వాసమును పెంచుకుంటున్నటువంటి వారికి. నేను విశ్వాసం అంటే చెప్పాను. విశ్వాసం అంటే డెఫినేషన్ నేను చెప్పానంటే అపోస్తలుడు పౌలు రాశాడు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10:17 వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తు మాటలను వినుట వలన కలుగును.
కాబట్టి విశ్వాస గృహములో చేర్చబడినటువంటి వారికి అనంటే క్రీస్తు మాటలను వినిపిస్తున్నటువంటి గృహములో, వినబడుతున్నటువంటి స్థలములలో క్రీస్తు మాటలు ఏముంటాయి? మీ బ్రతుకును మార్చుకోండి, మీ అబద్ధ జీవితమును మార్చుకోండి, మీ మోసపు జీవితాన్ని మార్చుకోండి. ఇవే క్రీస్తు మాటలు ఉంటాయి. ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆ పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఇది క్రీస్తు మాటలు. ఆ క్రీస్తు మాటల అనేటటువంటి ఆ విశ్వాసము మనకు కలుగుతున్నప్పుడు, అలాంటి విశ్వాసము కలుగుతున్నటువంటి గృహములో, ఆ స్థలములలో, ఆ సహవాసములలో ఎవరెవరైతే చేర్చబడుతూ ఉన్నారో ఆ చేర్చబడుతున్నటువంటి వారికి కొదవగా ఉంటే ఆ కొదవను తీర్చి మేలు చేయండి. అక్కరగా ఉంటే అక్కర తీర్చి మేలు చేయండి. కాబట్టి ఈ విధముగా ఆత్మ సంబంధమైనటువంటి కొరతను తీర్చుకుంటూ అక్కరను తీరుస్తూ, శరీర సంబంధమైనటువంటి కొరతలను తీరుస్తూ అక్కరలను తీరుస్తూ ప్రభు యొక్క నియమమును మనము నెరవేర్చి, ప్రభు యొక్క చిత్త ప్రకారముగా ప్రభు వచ్చినప్పుడు ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళేటటువంటి చోటుకు మనమందరము కూడా వెళ్ళటానికి సిద్ధపడదాం. కాబట్టి ఎక్కడ చూడు పేదల మీద కనికరపడండి, బీదల మీద కనికరపడండి. సో 41వ కీర్తన 1వ వచనం, బీదలను కనికరించువాడు ధన్యుడు అని చెలవిస్తూ అతడు ఆదరించబడతాడు, అతనికి స్వస్థత కలుగుతుంది. అతడు పాపములు చేసి మొరపెడితే ఆ పాపముల ద్వారా ఏం కలుగుతుందన్నాడు? పాపము క్షమాపణ కలుగుతుంది, కాపాడబడతాడు, తప్పించబడతాడు. అంటే బీదలను మనము కటాక్షిస్తే, అంటే బీదవాడు అంటే తిండి లేని వానికి తిండి పెడతాం, బట్ట లేని వానికి బట్టలు ఇస్తాం, ఉండటానికి ఇల్లు లేని వానికి ఇల్లు ఇస్తావా? ఇల్లు ఇస్తావా? ప్రభుత్వం ఇవ్వాలా? నాకు తిండి లేదు అని అంటే ఇంత తిండి పెడతావు, ఇంత బట్టు ఇస్తావు. నాకు ఇల్లు లేదంటే ఇల్లు కట్టియోగా. కాబట్టి బీదలు అంటే ఎన్నోసార్లు మీకు చెప్పాను, పేదలు అంటే ఎన్నోసార్లు చెప్పాను. తిండి లేనివాడు బీదవాడే, బట్ట లేనివాడు బీదవాడే, డబ్బు లేనివాడు, ఇల్లు లేనివాడు బీదవాడే. కానీ నా యేసయ్య కూడా ఒకటి చెప్పాడు, నా యేసయ్య కూడా ఒకటి చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడైన నేను తలవాల్చుకొనుటకు చోటు లేదు అన్న పేదవాడు, ఆ పేదవాడు, ఆ బీదవాడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని మనలో పెట్టి వెళ్ళాడు. మనలో ఉన్నటువంటి అతడికి అంతరంగ పురుషుడు అని ఉంది. ఈ శరీర తిండి, ఒక వ్యక్తి మీద నువ్వు కనికరపడి శరీర తిండి పెడుతున్నప్పుడు ఆ వ్యక్తి లోపల ఉన్న అంతరంగ పురుషుడైనటువంటి ఆ ఆత్మకు కూడా ఇంత తిండి పెట్టండి. ఆ తిండి మారు మనసు సువార్త, ఆ తిండి ఈ రక్షణ సువార్త. తద్వారా రక్షణ వస్త్రాలు ధరించుకుంటాడు. ఆ తర్వాత నిత్యము కూడా పరలోకములో యేసు నిర్మించి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క నివాస స్థలములలో మనం నివసించటానికి మనం వెళ్తాం. కాబట్టి ఈ తిండి, రక్షణ వస్త్రాలు, ఆ తర్వాత నివాస స్థలములు, ఇవి ఆత్మ కొరకు మనము ప్రయాసపడితే, ఈ భారము గనక మనము కలిగి ఉండి, ఈ భారము ఒకరిని ఒకరు పంచుకుంటూ భరిస్తే తప్పకుండా ఈ శరీర తిండి, ఈ శరీర వస్త్రము, ఈ శరీరము నివసించటానికి ఇండ్లు కూడా ఈ లోకములో దేవుడు అనుగ్రహిస్తాడు. లోపల ఉన్నటువంటి ఆంతరంగ పురుషునికి, ఆ ఆత్మకు మనము మేలు చేయకుండా దీనికి మాత్రమే మనం మేలు చేసుకుంటూ ఉంటే ఇది ఒక రోజున మట్టిలో కలిసిపోతుంది. ఇన్ని మేలులు పొందుకున్న ఈ శరీరం
మట్టిలో కలిసిపోతుంది. కానీ ఏ మేలు పొందుకొని ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? ఆత్మకేం మేలు చేశావు అని దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఈ యేసు కలిగిన ఈ రాజ్యము, ఈ పరిశుద్ధ రాజ్యము, ఈ మారు మనస్సు రాజ్యం, ఈ రక్షణ రాజ్యము మనము కలిగి ఉన్న దాన్ని ఒకరము పంచుకుంటూ ఈ జీవిత యాత్రలో ముందుకు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ కలగచేయును గాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియ బిడ్డలమైనటువంటి నాతో మాతో మొట్టమొదట ఏ భారము మేము కలిగి ఉన్నాలో, మీరు ఏ భారము కలిగి ఉన్నారో ఆ భారం మేము కలిగి ఉండాలని, ఆ కలిగి ఉన్నటువంటి ఆ భారమును మేము భరించాలని, ఆ భారమును ఒకరము పంచుకుంటూ రాజ్యములుగా, పరిశుద్ధ రాజ్యములుగా, పరిశుద్ధ వారసులుగా తారు చేతిలో ముందుకు కొనసాగుబడమని మీరు ఇచ్చిన ఈ మాటల్ని బట్టి మీకు స్తోత్రం. ఈ మాటల్ని విన్నటువంటి నీ ప్రియబిడ్డలమైనటువంటి మేమందరము కూడా ఒక రోజున నీ రాకడ ఆలస్యమైతే మాకు పిలుపు తథ్యం, నీ రాకడ ఇప్పుడే అయితే మేము ఎత్తబడటమో విడువబడటమో ఈ రెండు ఉంటాయి కనుక మేము ఎత్తబడాలి. నీ రాకడ ఆలస్యమైతే మేము పిలువబడితే, సమాధి చేయబడితే ఆ సమాధి తెరవబడాలి. నీ రాకడ ఇప్పుడే అయితే సజీవంగా పరిశుద్ధమైన రాజ్యములుగా ఎత్తబడాలి. అట్టి శ్రేష్టమైనటువంటి నీ ఉద్దేశం కలిగిన భవిష్యత్తులో నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు ఉంచండి. అబద్ధమునకు జనకుడైనటువంటి సాతానుగాడు ఇలాంటి మాటలను మేము వినకుండా చేస్తున్నాడని మీరు చెప్పారు. వాడు ఇలాంటి మాటలను బోధించడు అని చెప్తున్నావు తండ్రి. కాబట్టి ఇలాంటి మాటలను విననటువంటి యూదులు, విననటువంటి ఎవరైనా సరే వారు మీ సంబంధులు కాదు అని మీరు స్పష్టంగా చెప్పావు. మీ సంబంధులుగా మేము ఉండాలంటే ఖచ్చితంగా మా కొరకు ఇవ్వబడిన రక్షణ వాక్యం మేము వినాల్సిందే, రక్షింపబడాల్సిందే. అలా మీ సంబంధులుగా ఉంటే మీరు మీ సంబంధులుగా ఉన్న మా కొరకు మీరు ఏమైనా చేయటానికి ముందుకు వస్తావు తండ్రి. కాబట్టి సాతాను మాకు చేసే కార్యాలు మాకు అక్కర్లేదు, మీరు చేసే కార్యాలు మాకు కావాలి. అది తగిన కాలమునందు మేము వాటిని అనుభవిస్తూ తగిన కాలమందు మీరున్న చోటికి రావటానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఈ వాక్యం ఇప్పుడు విన్న బిడ్డలు, తర్వాత కూడా విననై ఉన్నటువంటి బిడ్డలు తండ్రి ప్రభ ఇలాంటి బోధతో నీ రహస్య రాకడకు రాజ్యములుగా, యాజకులుగా సిద్ధపడుతూ ఉంటుండగా వారి ప్రతి అవసరతల కళ్ళను తీర్చండి. ఆర్థిక సమృద్ధిలోనికి మీరు నడిపించండి. ప్రార్థన పూర్వకంగా కుటుంబాలలో తలపెట్టిన ప్రతి కార్యాలు విజయవంతముగా, అప్పులు చేసే ప్రసక్తి రాకుండా ముగించుకునే ఆధిక్యతను దయచేయండి. ఇది మీ ఆలయమై ఉన్నటువంటి శరీరం కాబట్టి శరీరములో ఉన్న అవయవాలు ఏవి బలహీనంగా ఉండకూడదు నాయన. కాబట్టి అలా శరీర బలహీనతల చేత బాధపడుతున్నటువంటి పరిశుద్ధ ఆలయాలై ఉన్న దేహములను మీరు ముట్టండి నాయన. ఎముకలలో జీవమును కలగచేయండి, నరాలలో రక్త ప్రోక్షణను మీరు కలగచేయండి తండ్రి కృప. హృదయ శుద్ధి కలగచేయండి, మనస్సులకు నెమ్మదిని కలగచేయండి, హృదయ ఆనందముతో జీవింప చేయండి నాయన. మీ ద్వారా కలిగిన ప్రతిదీ తృప్తితో అనుభవించేటటువంటి మహాభాగ్యకరమైన భవిష్యత్తును ప్రతి బిడ్డలకు మీరు కలగచేసి చేయండి. మీ రాష్ట్రాకడకు సిద్ధపరచుకున్నామని యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయముగా బ్రతిలాడి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దేవుల ఆశీర్వాదం మనకును, కుటుంబాలకును, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకు, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషక్తునికి, అభిషక్తురాలికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడయుండును కాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.